రెండవ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 12వ మాటను చదువుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నిర్దేశించు వారందరూ హింస పొందుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన దేవా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ దినము తండ్రి నీ యందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారికి కలిగే హింసలు ఎలాంటివో వాటి నుండి తప్పించే దేవుడవు, వాటి నుండి విడిపించే దేవుడవు. ఈ దినము తండ్రి ఎటువంటి శోధనలు వస్తాయో ఆ శోధనలో మేము ఎలా నిలవబడాలోనని నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూసినప్పుడు యేసుక్రీస్తు నందు భక్తితో బ్రతుకును ఉద్దేశించుట అంటే భక్తిలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఎలాంటి భక్తులు ఉంటాయంటే, ఏదో మనము మనుషులం కాబట్టి ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకోవాలి, ఏదో ఒక దేవునికి భక్తి చేయాలి. రెండవ రకమైన భక్తి ఏమిటంటే, నిజమైన దేవుడు ఎవరు, నిజమైన ఆ దేవుణ్ణి మనము నమ్ముకున్నప్పుడు మన జీవితాల్లో కష్టాలు వస్తున్నాయి, ఆ దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి మనుషులు మనల్ని తృణీకరిస్తున్నారు, శ్రమ పడుతున్నారు అంటే ఆయనే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే చాలామందికి నిజం అంటే నచ్చదు, ఇష్టం ఉండదు. అబద్ధములోనే బ్రతకాలని ఇష్టపడతారు. ఎందుకంటే అబద్ధము తీయగా ఉంటుంది, కల్పన కాబట్టి ఆనందాన్ని ఇస్తుంది. అదే కల్పన మన ముందుకు వచ్చి నిలబడింది అనుకోండి, దాన్ని మనము భరించలేము. అలానే యేసు ప్రభు కూడా కల్పన కాదు, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి దేవుడు అనబడిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఆయన ప్రభావము ఎలా ఉంటుంది, ఆయన క్రియలు ఎలా ఉంటాయి, దేవుడు అనే ఆయన జీవితము ఎలా ఉంటుంది అని మనుషులకు చూపించడానికి ఈ భూమి మీదకి ఆయన శరీరమును ధరించుకొని వచ్చాడు. అయితే ఆ శరీరము ధరించుకొని వచ్చిన యేసయ్యని చాలామంది ఏమో నిజంగా దేవుడైన ఆయన ఇలానే ఉండాలి అనుకున్నారు. కొంతమంది యేసు ప్రభువులో ఉన్న ఆయన భక్తిలో ఉన్న కొన్ని మంచిని ఇష్టపడక దేవుణ్ణి దేవుడిగా అంగీకరించని వారు ఉన్నారు. అయితే యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించని మనుష్యుల వలన యేసు ప్రభు దేవుడు అని భక్తి చేస్తున్న వారికి ఆ దినాల్లో నుండి ఈ దినాల్లో కూడా శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి. అయితే అటువంటి శ్రమలలో, అటువంటి హింసలలో ఈరోజు మనము 3 మాటల్ని ధ్యానము చేసుకుందాం. యేసు ప్రభులో మనము సద్భక్తి చెయ్యాలి, సద్భక్తితో బ్రతకాలి అంటే ప్రతి మనిషికి మొదటిగా ఎదురయ్యే హింస ఏమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనములో చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. చాలండి. యేసు ప్రభుని నమ్ముకుంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో
మొదట ఏమొస్తుందంట? నీతిని బట్టి శ్రమ వస్తుందంట. నీతి అంటే లోకములో ఉన్న వారికి, క్రీస్తులో బ్రతకడము నేర్చుకున్న వారికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది. నీతి అంటే మనుషులంగా మనము చూసుకుంటే ఒక భర్త ఒక భార్యకి నమ్మకంగా బ్రతకడం, ఒక భార్య ఒక భర్తకి నమ్మకత్వం కలిగి వారి జీవితాంతం ప్రయాణము చేయడం, పిల్లలు తల్లిదండ్రులకి నమ్మకమైన వారిగా ఉండడం, తల్లిదండ్రులకి చెడ్డ పేరును తెచ్చేవారిగా ఉండకుండా వారి తల్లిదండ్రులకు మంచి ఆభరణాలుగా ఉండడం, ఇలాంటివి మనుషుల ద్వారా జరిగే నీతి క్రియలు. అయితే ఇలా జరిగిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి వారికి చాలామంది ఎదురవుతారు. ఏమి నీతి, ఏమి భక్తి, మన వయసు ఎంత, మన జీవితం ఎంత, ఈ లోకంలో మనము ఈ సమయంలో ఆనందించకపోతే, సంతోషించకపోతే ముసలోడైనాక సంతోషిస్తావా? నీ ఒండ్లంతా బలమంతా పోయిన తర్వాత సంతోషిస్తావా అని నీతిలో నడుస్తున్న వారికి, నీతికి బయట ఉన్నవారు ఇలాంటి బోధలు చేస్తూ ఉంటారు. చేస్తూ వారిని ఎలా మాట్లాడతారంటే, అబ్బా పో చూసాంలే, ఎంతకాలము నువ్వు దేవుని భక్తిలో ఉంటావో చూస్తాము, ఎన్ని రోజులు యేసు ప్రభు భక్తి అంటూ ఆయన వైపు నడుస్తామో చూస్తాము అని మాటల ద్వారా హింస పెడతా ఉంటారు. ఎందుకంట వీరేమో సద్భక్తి, మంచి భక్తి, ఆ భక్తి ఇతరులకు కీడు చేయదు, ఆ భక్తి ఇతరులను హింస పెట్టదు, యేసునందున్న భక్తి ఇతరులకు ఎటువంటి చెడును జరిగించదు. కానీ చాలా మందికి మంచిగా బతుకుతుంటే ఇష్టం ఉండదండి, చెడగొడతా ఉంటారు. ఎలా చెడగొడతారు? చాలే, ఎన్ని రోజులు భార్య బిడ్డలు అంటూ తిరుగుతావు, రా మాతో పాటు కాసేపు, రా మాతో పాటు కొన్ని రోజులు అంటే క్రీస్తు నందు ఉన్న వారిని నీతిలో నుండి తప్పించాలని అపవాది ప్రతి మనిషిని కూడా అనీతిలోకి నడిపించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అది ఏదైనా కావచ్చు, వాక్యానికి విరోధమైన జీవితము, వాక్యానికి విరోధమైన ప్రవర్తన, వాక్యము మనకి ఒకటి చెబుతుంటే మనము ఇంకొకటి ప్రవర్తించడం అనేది నీతి కార్యము కాదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభుని ఒకరోజు ఒక స్త్రీని, ఈమె వ్యభిచారము చేస్తుంది, ఈమె మంచిది కాదు, ఈమె మా సమాజంలో ఉండడం వలన మనుషులు పాడైపోతారు అని మనుషులందరూ ఆమెలో నీతి క్రియలు వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, ఈమెలో ఉన్న నీతిని గురించి నీవు చెప్పు, ఈమెలో ఉన్న మంచితనమును గురించి నీవు చెప్పు అని యేసు ప్రభువుని శోధిస్తూ ఉన్నారు. శోధిస్తూ ఉంటే యేసు ప్రభు అన్నాడు, మీలో ఎవడైనా పాపము చేయనివాడు, మీలో ఎవడైనా నీతిగా బ్రతికేవాడు, మీలో ఎవరైనా కూడా దేవుని భక్తిలో కరెక్ట్గా నిలబడిన వారు ఉంటే ఒక్కరు రాయి వేయండి చూద్దామన్నాడు. అని యేసు ప్రభువు ఎప్పుడైతే వారి మనసులో ఉన్న మాటలను నేల మీద రాయడము ప్రారంభించారో, మనిషిలో ఉన్న అనీతి దేవుని మాటలో బయటపడి ప్రతి ఒక్కరేం చేశారంట, ఆ రాళ్ళను అక్కడ పడేసి ఆమెను విడిచి వెళ్ళిపోయారు. అంటే యేసు ప్రభు దగ్గరికి ఎవరొచ్చినా, యేసు ప్రభు దగ్గరికి ఎవరు రాబడినా, ఆయనను ప్రేమించేవారైనా, ఆయన మాటలు ఇష్టపడేవారైనా, ఎవరు ఆయన సన్నిధికి వస్తున్నారని తెలిసినా
ప్రతి ఒక్కరు మొదటిగా ఏం వెతుకుతారో తెలుసా? నీతి క్రియలు వెతుకుతారు. ఈమె ఏమిటి, లేకపోతే అతను ఏమిటి, వారి స్థితి ఏమిటి అని. మనుషులు మనలో నీతి వెతికినప్పుడు ఆ నీతిని బట్టి మనము నడుస్తూ ఉన్నా కూడా, ఆ నీతిని బట్టి మనల్ని హింస పెట్టాలనుకున్నారు అనుకోండి, పరలోక రాజ్యము వారిదేనంట. హల్లెలూయా. ఆ వ్యభిచారము చేత పట్టబడిన ఆమెని యేసు ప్రభు క్షమించిన తర్వాత యేసు ప్రభు యొక్క పునరుద్ధాన జీవమునకు ఆమె సాక్షిగా నిలబడింది. హల్లెలూయా. అవునండి, యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నారు అంటే మనుషులు వారు చెయ్యలేని నీతి క్రియలని మనలో చూస్తూ మనల్ని హింస పెడతా ఉంటారు. అయితే అలా ఒకవేళ మనము హింసింపబడితే, అలా ఒకవేళ మనము మన భక్తి ద్వారా హింసను పొందుకుంటే పరలోక రాజ్యము మనదే. హల్లెలూయా. హింస వస్తుందని, మనుషుల ద్వారా బాధ వస్తుందని యేసు ప్రభువులోని భక్తిని విడిచిపెట్టకూడదండి. యేసు ప్రభువులో ఆయనలో ఉన్న మంచి సత్క్రియలను మనము విడిచిపెట్టకూడదు. యేసు ప్రభుని గురించి స్టెఫను గారు మాట్లాడుతూ ఉంటే, ఆయనని ఎవరు మంచి అనలేదు స్టెఫను గారిని. ఆయనని ఏం చేశారంట? నీవు ఈ మాటలు మాకు చెప్పొద్దు అని రాళ్ళతో కొట్టి చంపేశారంట. అంటే అక్కడ కూడా ఏముంది? హింస. క్రీస్తు కొరకు నిలవబడినందుకు హింస. అందుకే ఆయన అంటున్నారు, యేసు ప్రభుని మనము నమ్ముకుంటున్నాము అంటే ఇలాంటి హింసలు మనకు వస్తాయి అని ముందుగానే తెలుసుకోవాలి. చాలామంది అంటారు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏ బాధలు ఉండవండి అంటారు. నిజమే, యేసు ప్రభు దగ్గరకు వస్తే మనకి బాధలు ఉండవు, మన జీవితంలో కష్టాలు ఉండవు, మన గృహాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ యేసు ప్రభు నమ్ముకుంటే బయట నుండి వస్తాయి మనకి బాధలు, బయట నుండి వస్తాయి మనకు కష్టాలు, బయట నుండి వస్తాయి మనకి శ్రమలు. మన ఇల్లు సమాధానంగా ఉంటుంది, మన గృహము సమాధానముతోనే నింపబడుతుంది. కానీ యేసు ప్రభు నమ్ముకున్నామంటే అపవాది సంబంధులకి ఇష్టం ఉండదు, కాబట్టి మనల్ని హింసించడం ప్రారంభిస్తారు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, నీ భక్తి పరలోకానికి చేరుస్తుంది. హల్లెలూయా. రెండవది ఇంకొక మాటను మనము చూసుకుందాం. యేసు ప్రభులో సద్భక్తితో బ్రతకాలని కోరుకునే వారికి ఇంకొక లాంటి శ్రమ వస్తుంది. అదేమిటంటే మతపరమైన శ్రమ. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 49-50 వచనాలను చదువుకుందాం. ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగ చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. యేసు ప్రభులో భక్తి చేస్తున్న వారు ఏం చేస్తారంట? ప్రచురము చేయడం ప్రారంభిస్తారంట. అంటే యేసు ప్రభులో వారి జీవితంలో ఏదైతే మేలు పొందుకున్నారో, యేసు ప్రభు ద్వారా ఏదైతే వారు అనుభవిస్తూ ఉన్నారో దానిని ప్రచారము చేస్తున్నప్పుడు మత సంబంధమైన మనుషులు ఉంటారు. వారేం చేస్తారంట? మన మీదకి మనుషులను రేపుతారంట. ఇక్కడ పౌలు బర్నబాలు పౌలుని ఒకప్పుడు చూస్తే ఆయన కూడా సంఘమును హింసించేవాడే. యేసు ప్రభు నమ్ముకున్న వారిని చూస్తే ఆయనకి చాలా కోపం.
యేసు ప్రభువులో నడుస్తున్న వారిని చూస్తే ఆయనకి చాలా అసహ్యం. కొంచెమైనా కూడా మనస్సాక్షి లేని వ్యక్తి పౌలు. అటువంటి ఈయన, హింసకుడుగా ఉన్న ఈయనని యేసు ప్రభు దర్శించినప్పుడు ఆయన హింస పొందే వ్యక్తిగా దేవుడు అతన్ని తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈయన ఏం చెప్తున్నాడంట, ఆ ప్రాంతంలో ఉన్న వారికి వాక్యము చెప్తున్నాడంట. వాక్యం అంటే ఏమిటండి? మంచి మాట. వాక్యం అంటే ఏమిటి? నిజ దేవుడు ఎవరు అని చెప్పేదే వాక్యము. వాక్యము మన జీవితాల్ని కట్టేది, వాక్యము మన కుటుంబాన్ని కట్టేది. అలాంటి వాక్యమును వీళ్ళు ప్రచురము చేస్తూ ఉంటే యూదులు ఏం చేస్తున్నారంట, స్త్రీలని రేపుతా ఉన్నారంట. ఎందుకు స్త్రీలని రేపుతున్నారంటే, స్త్రీలకు ఒక అలవాటు ఉంటుంది. వాళ్ళు చూడకపోయినా విన్నారనుకోండి నమ్ముతారు. కొన్ని విషయాల్లో స్త్రీలు బలహీనంగా ఉంటారు. ఇంకా పురుషులు చెప్పారనుకోండి, ఆ పురుషుడు చెప్పింది నిజమా కాదా అని కూడా ఆలోచించరు చాలామంది. అలాంటి ఈ స్త్రీలు ఎవరి మీదకి వెళ్తున్నారంట? దైవ సేవకుల మీదకి వెళ్తున్నారంట. ఈ మాటను నేను చదువుతున్నప్పుడు నాకు ఈ మధ్య ఒక వీడియో కనబడింది. ఇలానే దైవజనులు ఒక ఊరికి సువార్తకు వెళ్తే ప్రతి చోట పురుషులు వారిని ఇబ్బంది పెట్టేవారు దైవజనుల్ని. కానీ ఆ ఊరిలో మాత్రము స్త్రీలు వస్తున్నారు దైవజనుల మీదకి. వారిని చూసిన వెంటనే నాకు దేవుని వాక్యము గుర్తొచ్చింది. ఎందుకు స్త్రీలను వీరు రేపుతారు అంటే, స్త్రీలు అన్నిటిని నమ్ముతారు, సరిగ్గా గ్రహించరు. ఆ మాటని మనము తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో చదువుకుందాం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయములో అనుభవ జ్ఞానమును ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరి ఉన్నారు. ఎలా ఉన్నారంట స్త్రీలు? సత్యవాక్యము వింటున్నారు. ఆ సత్యవాక్యములో నడవడం లేదు, నేర్చుకోవడం లేదు. వింటున్నారు. చాలామంది వింటారు కానీ దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే విన్నది కూడా వేస్టే. ఆడవాళ్ళకి వంటలంటే చాలా ఇష్టం. పలానా వంట బాగుంటుంది అని వినిన వెంటనే ఏం చేస్తారు, అన్నీ తప్పించుకొని ప్రాక్టీస్ చేస్తారు, నాకు వస్తుందా రాదా ఇదని. ఈ పాపభరితులైన స్త్రీలు సత్యవాక్యమును వింటున్నారు. ఆ సత్యవాక్యమును వింటున్నారు, గ్రహించడల్లా. గ్రహించని అటువంటి స్త్రీలని యూదులు ఎవరి మీదకి రేపుతున్నారంట? దైవజనుల మీదకి రేపుతూ ఉన్నారంట. అవునండి, ఈ దినాల్లో మనకి అక్కడక్కడ కూడా ఇలాంటి మనుషులు కనబడతారు. కానీ దేవుడు వాక్యమును ప్రేమించేవారు, వాక్యములో నడిచే స్త్రీలు ఒక సైన్యముగా ఉన్నారు అని దేవుడు స్త్రీలను గురించి ఒక సాక్ష్యము చెప్తాడు. అయితే ఇక్కడ ఉన్న స్త్రీలు, యూదాలో ఉన్న స్త్రీలు ఎలా ఉన్నారంట? కొంచెము భక్తి ఉంది కానీ ఆ భక్తిలో ఉన్న సత్యమును గ్రహించక, వారిలో ఉన్న పాప సంబంధమైన ఆలోచనలను, మాటలను విడిచిపెట్టుకోలేక, ప్రభువు వాక్యమును ప్రచురము చేస్తున్న దైవజనులను ఏం చేస్తున్నారంట? ఆ ఊరిలో నుండి పంపించి వేయాలని వారిని తరుముతా ఉన్నారంట. క్రైస్తవుడు సద్భక్తితో బ్రతకాలి అంటే రెండవదిగా ఎదుర్కోవలసినది ఏమిటంట? మత సంబంధమైన హింసను ఎదుర్కోవాలి.
మత సంబంధమైన బాధను భరించాలి. యేసు ప్రభు నమ్ముకున్నారంటే చాలామంది ఏమంటారో తెలుసా? నువ్వు మతం మారావా అంటారు. నువ్వు నీ కులం మార్చుకున్నావా అంటారు. అయితే చాలామంది మతాన్ని బట్టి కూడా బాధపడుతుంటారు. మతం అనకూడదు, మతం అనకూడదు అని. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో చూద్దాం. చలండి. మతము అనగా ఫుట్ నోట్లో వ్రాయబడి ఉంటుంది కింద. మతము అంటే విశ్వాసము. ఎవరైనా క్రీస్తు మతము అన్నారనుకోండి, బాధపడబాకండి. మతము అంటే విశ్వాసము. క్రైస్తవ మతము అంటే విశ్వాసము. నిజమే. అవిశ్వాసములో నుండి విశ్వాసములోనికి వచ్చానని చెప్పండి. మతపరమైన మనుషులను క్రీస్తులోనికి వచ్చిన వారిని ఏం చేస్తారో తెలుసా? కులాలుగా విడగొడతా ఉంటారు. కులాలుగా విడగొట్టి వీరు మా కులము కాదు, వీరు మా కులములోని వారు కాదు, వీరు మాకు సంబంధించిన వారు కాదు అని ఈ భక్తిని సంఘములోనికి తీసుకొచ్చి, ప్రభువు వాక్యములోనికి తీసుకొచ్చి, అవిశ్వాసులైన పాపభరితులైన స్త్రీలకి ఇలాంటి మాటలు చెబితే వారు అనుకుంటారు, నిజమే కదా, మా కులమే మాకు ముఖ్యం అనుకుంటారు. దేవుడు మనకిచ్చిన రక్షణ కంటే, దేవుడు మనకిచ్చిన పాప క్షమాపణ కంటే, దేవుడు మనకిచ్చే పరలోక రాజ్యము కంటే కూడా పాప హృదయం ఉన్న మనుషులు ఏం కోరుకుంటారంట? మత సంబంధమైన దాన్ని. ఇతను యూదుడు కాదు. యూదులలో భక్తి వేరు ఉంటుంది, క్రైస్తవులలో భక్తి వేరు ఉంటుంది. కాబట్టి యూదులలో ఉన్న భక్తి పరులైన స్త్రీలని మనుషుల మీదకి, దైవజనుల మీదకి రేపుతా ఉన్నారంట అక్కడ ఉన్న యూదాకు సంబంధించిన పురుషులు. స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అపవాది ఎంత మెత్తగా వస్తాడంటే గృహాల్లోకి, వారి జీవితాల్ని పాడు చేయడానికి. యేసు ప్రభులో భక్తి చేస్తున్నావు కాబట్టి, యేసు ప్రభులో సద్భక్తితో నువ్వు బ్రతకాలని ఉద్దేశిస్తున్నావు కాబట్టి, ఆ ఉద్దేశములో నుండి పక్కకి జరపడానికి అపవాది కొంతమందిని ఎన్నుకుంటాడు. ఆ స్త్రీలకి, కొంతమంది స్త్రీలకి భక్తి ఉంటుంది కానీ దేవుడు అంటే భయం ఉండదు. భక్తి ఉంటుంది కానీ దేవుని వాక్యములోని శక్తిని ఆశ్రయించలేని వారు ఉంటారు. కాబట్టి అలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. లేదనుకోండి, వాక్యములోని ఏవేవో లోపాలు ఎతికి దైవజనుల మాటల్ని తృణీకరించేటట్లు మనుష్యుల హృదయాలను రేపుతా ఉంటారు. ఈ మతపరమైనది ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది క్రైస్తవుల్లో కూడా. యేసు ప్రభు నమ్ముకున్నా మేము ఫలానా కులమండి, యేసు ప్రభు నమ్ముకున్నా మేము ఫలానా గోత్రానికి సంబంధించిన వారమండి, యేసు ప్రభు నమ్ముకున్నా మాది ఫలానా వంశం అండి. యేసు ప్రభువు వంశాలకి దేవుడుగాను, దేశాలకి దేవుడుగాను, రాజ్యాలకి దేవుడుగాను రావడానికి ఇక్కడ రాలేదు. ఆయన సర్వలోకము కొరకు, సర్వ భూమి కొరకు, సర్వ సృష్టిలో ఉన్న ప్రతి జాతి కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన రక్తమును కార్చాడు. కానీ ఫలానా యోధా జాతి కొరకు, లేకపోతే హెబ్రీయుల కొరకు, గ్రీసు దేశస్తుల కొరకు అని దేవుడు మత సంబంధమైన భక్తిని నేర్పించడానికి కాదు, దేశ సంబంధమైన భక్తిని నేర్పించడానికి కాదు, వంశ సంబంధమైన భక్తిని నేర్పించడానికి కాదు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది. దేవుడు అనే వ్యక్తి ఎలా ఉంటాడు అని ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ప్రతి గోత్రాన్ని ప్రేమించాడు, ప్రతి జాతిని ప్రేమించాడు. హీనమైనదని తృణీకరిస్తున్న
ప్రతి వ్యక్తిని కూడా ఆయన చేరదీసిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకోవడానికి వచ్చిన వారికి మొదటిగా ఎదురయ్యే సమస్య ఇదేనండి, మతం, కులం. కానీ యేసు ప్రభు దగ్గరికి పరలోకానికి వెళ్తే పలానా కులం వాళ్ళకి ఇదొక రూము, పలానా జాతి వారికి ఇదొక ప్రదేశము, పలానా దేశము వారికి ఇదొక స్థలము ఇస్తానని దేవుడు చెప్పలేదు. పరలోకంలో ఎవరు ఉంటారంట? ఆయనను ఆరాధించేవారు, ఆయనని దేవుడుగా ఒప్పుకున్నవారు, ఈయన మాకు రక్షకుడు అని నమ్మి విశ్వసించిన వారు. అది ఏ జాతి కావచ్చు, ఏ తెగ కావచ్చు, అందరూ కూడా ఏక మనసుతో దేవుని ఆరాధిస్తారు. అక్కడ ఆ మాటలు చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పురుషులకి నచ్చక ఏం చేస్తారు? స్త్రీలను పంపిస్తూ ఉన్నారంట. కొంతమంది పురుషులు కూడా ఎలా ఉంటారంటే, వాళ్ళు అప్పులు చేశారనుకో, అప్పులు చేసేటప్పుడు భార్యలకు చెప్పరు, నేను పలానా దగ్గర డబ్బులు తెచ్చానమ్మా, పలానా వ్యక్తులకి ఇంత ఇవ్వాలని చెప్పరు. అప్పులు తెచ్చి తల మీదకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? భార్యలను పంపిస్తుంటారు. అప్పులోళ్ళు వచ్చారు, నువ్వు వెళ్ళి సమాధానము చెప్పుపో. అప్పులోళ్ళు వచ్చారు, నువ్వు వెళ్ళి మాట్లాడురాపో. పాపం నిజంగా స్త్రీలు బలహీనులు కాబట్టి, అయ్యో మా ఆయన ఏదో తప్పు చేశాడో, ఏదన్నా కష్టం వచ్చిందేమోనని వీరికి తెలియందల్లా వెళ్ళి మాట్లాడతారు. ఎందుకంటే అవివేక హృదయము. అదే నిజంగా క్రీస్తులో భక్తి ఉన్నవారైతే, నిజంగా క్రీస్తులో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారైతే ఏం చేస్తారో తెలుసా? నేనెందుకు వెళ్ళి మాట్లాడాలి? మీరు నాకు చెప్పి అప్పు చేశారా? మీరు నాకు చెప్పి అప్పులు తెచ్చారా అని ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన అప్పు తెచ్చేటప్పుడు ఏం మాటలు చెప్పాడో మనకు తెలియదు. అప్పు కావాలనుకున్నప్పుడు చాలా మాటలు చెప్తారు, ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వలేక ఆడవాళ్ళతో మాట్లాడిస్తుంటారు. వీళ్ళేం మాట్లాడతారు, వాళ్ళేం మాట్లాడారో వాళ్ళు ఏది మాట్లాడి తెచ్చుకున్నారో తెలియదు, వీళ్ళు ఏం మాట్లాడాలో తెలియదు. కాబట్టి సద్భక్తితో నడిచే స్త్రీలు, సద్భక్తితో బ్రతకాలని కోరుకున్న స్త్రీలకి మనుష్యుల నుండి హింస ఎదురైనప్పుడు, మనుష్యుల నుండి కష్టము ఎదురైనప్పుడు మనము ఏమి చూడాలంట? దేవుని వాక్యములోని సత్యమును గ్రహించాలంట. దేవుని వాక్యములోని సత్యమును గ్రహించకపోతే మన ఇళ్ళల్లో చొరబడి వాటిలోకి ఏం చేస్తారంట? వారిని ఈడ్చుకొని వెళ్ళిపోతారంట, వారి సమాజంలో చేర్చుకుంటారంట. యేసు ప్రభువులో మనము భక్తితో ఉంటున్నాము అంటే మన ఇల్లు ఇంకొకరికి మాదిరిగా ఉంటుంది. యేసు ప్రభువుల భక్తితోటి, సద్భక్తి, మంచి భక్తి మనలో ఉన్నది అంటే మన మాట ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. ఆ భక్తిని బట్టి హింసించాలని కోరుకుంటే, ఆ భక్తిని బట్టి మత సంబంధమైన మనుషులు మనల్ని తృణీకరించి హింసిస్తుంటే, ఆ హింసకు లోబడిన మనకేమిటంట? పరలోక రాజ్యం అంట. హల్లెలూయా. అవునండి, యేసు ప్రభు నమ్ముకుంటే ఆయనలో మనకి సమాధానము, సంతోషం ఉంటుంది. కానీ బయట నుండి మనకి సమాధానము రాదండి. లోకములో నుండి మన ఇంట్లోకి సమాధానము రాదు, లోకములో నుండి మన ఇంట్లోకి శాంతి రాదు. యేసు ప్రభు నమ్ముకున్న వారు చాలామంది చేసే ఈ తప్పేమిటంటే, వారి భక్తిలో నడుస్తున్నప్పుడు లోకములో ఉన్న మనుషుల్లో నీతిని వెతుకుతూ ఉంటారు. మనము భక్తి పరులమే కానీ లోకం భక్తిలో ఉన్నది కాదు. మన భక్తిని మనము కాపాడుకుంటూ, మన భక్తిని మనము దేవునిలో నడుస్తూ సద్భక్తితో ఉంటూ లోకానికి నేర్పించే వారిగా ఉండాలి. కానీ లోకములో నీతి వెతకూడదండి. హల్లెలూయా. చాలామంది అన్యులలో నీతి వెతుకుతూ ఉంటారు, అన్యులలో దేవుని భక్తి వెతుకుతూ ఉంటారు.
అన్యులలో దేవుని క్రియల్ని వెతుకుతూ ఉంటారు. వాళ్ళు లోకములో ఉండే వారిలో దేవుని యొక్క భక్తి ఎలా ఉంటుందండి? వారిలో ఉండదు. సద్భక్తి మనలో ఉంది కాబట్టి మనము హింసింపబడుతున్నా, మనము ద్వేషింపబడుతున్నా, మనము కష్టపరచబడుతున్నా కూడా ప్రభు వాక్యమును ప్రచురించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రచురించే వాక్యము అంటే అందరికీ బైబిల్ తీసుకెళ్ళి చదువుకోండి, మాట్లాడండి, బైబిల్ వినండి, మేము చెప్పేది వినండి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యము మనలో ఉంటే పని చేస్తాం. వాక్యము మనలో ఉంటే దేవుని పని ఏది చేస్తే వాళ్ళకి ఇష్టమో ఆ పని జరిగిస్తా వెళ్తా ఉంటాం. నిన్న ఆదివారం నాకు అసలు ఒంట్లో ఓపికే లేదు. మనుషులు రోజు రోజు కొంచెం పెరుగుతూ ఉన్నారు. సంఘంలో చేసేవారికి కూడా కొంచెం ఆరోగ్యాలు సరిగ్గా లేవు. ఉదయాన్నే 5 గంటలకి లేచి ప్రార్థన చేసుకొని, నేను చేయలేకపోతున్నాను ప్రభువా అంటుంటే ప్రభు అన్నాడు, ఈరోజు పని చేయడము నీకు కృతజ్ఞత అన్నాడు. ఇదేంటి ప్రభువా, నాకేం కృతజ్ఞత? ఈరోజు నేను కృతజ్ఞతతో ఎందుకు చేయాలి? ఈరోజు కృతజ్ఞతతో నేను ఎందుకు ఈ పని చేయాలి అని నేను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, ఆ వారము నాకు తప్పించిన ఆపదలన్నిటికీ కృతజ్ఞతగా నువ్వు ఈ పని చేయాలి అన్నాడు. నేనైతే షాక్ అయిపోయాను. అంటే మనమే కాదు, ఒకరికి మేలు చేస్తే మరలా మనకి మేలు చేయాలని ఎదురు చూడడం, దేవుడు కూడా మనలో నుండి ఎదురు చూస్తూ ఉంటాడని ఆ రోజు నేను గ్రహించా. మనకి శ్రమ రావచ్చు, హింస రావచ్చు, కానీ వచ్చిన వారికి వాక్యము చెప్పాలి, నిలబడాలి. 6 గంటల నుండి నిలబడి నేను పని చేయడం ప్రారంభిస్తే, ఇక్కడికి ఆదివారం వాక్యము చెప్పడానికి వచ్చేటప్పుడు పాటలు పాడుతున్నారు పాస్టర్ గారు. 11:30కి కూర్చున్నానండి. కాళ్ళు బాగా నొప్పులు పెడతా ఉన్నాయి. పాస్టర్ గారు అన్నాడు, కాళ్ళు కొంచెం నొప్పులు పెడుతున్నాయి, కొంచెం కూర్చుంటాను అంటే. ఒక్కొక్కసారి మతపరమైన మనుషులకి మనము చెప్పాలి అంటే ముందు మనమే క్రియలు చేయాలి. మనము సత్క్రియ చేయకుండా, మనము మంచి క్రియ చేయకుండా ఎంత వాక్యము చెప్పినా కూడా ఫలితం ఉండదు. అందుకే ఆయన అంటాడు, క్రియలేని విశ్వాసము, క్రియలేని దేవుని వాక్యము, క్రియలేని ఆయన పనులు మృతమైనవంట. మతపరమైన మనుషులు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు అంటే ఆ వాక్యము చెప్పే బదులు క్రియలు చేయడం ప్రారంభించాలి క్రైస్తవుడు. క్రియలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ క్రియలను బట్టి వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని ప్రేమను రుచి చూస్తారు. హల్లెలూయా. దేవుని ప్రేమను రుచి చూసిన వారు వాక్యము కంటే కూడా ఆయన క్రియలు గొప్పవి. వాక్యము కంటే కూడా ఆయన చేస్తున్న కార్యాలు చాలా గొప్పవి. పౌలు గారిని, బర్నబా గారిని వాక్యము చేత వీరు తృణీకరించి వారిని తోలివేస్తూ ఉన్నప్పుడు పౌలు గారు, బర్నబాలు వాక్యం అక్కడ చెప్పకుండా దేవుని క్రియలు చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. మత సంబంధమైన మనుషులకి మాటల కన్నా కూడా యేసు ప్రభు ద్వారా వచ్చే క్రియలే ముఖ్యం. వాటిని ఎవరైతే రుచి చూస్తారో, ఎవరైతే గ్రహిస్తారో వారు కూడా సద్భక్తితో బ్రతకడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. 3వ మాటను కూడా చూసుకుందామండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము
15-16 వచనాలు చదువుకుందాం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండాను మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుష్యులకందరికి విరోధులనై ఉన్నవారును దేవుని ఉగ్రతను తుదమట్టుకు వారి మీదకు వచ్చెను. ఇక్కడ మూడవ పని ఏమిటంటే సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశించే వారికి మూడవ హింస ఏమిటా హింస అంటే పాపము చేసేవారి నుండి హింస వస్తుందంట. ఈ లోకమంతా కూడా ఇప్పుడు ఎలా ఉందండి, క్రైస్తవుల్లో కూడా క్రైస్తవుల ఇళ్లల్లో కూడా పాపము ఏలుతూ ఉంది. గత వారము మీటింగ్స్ కోసము మేము అద్దంకి రూట్లో వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఊరేగింపు జరుగుతూ ఉంది. మా వెహికల్ ముందుకు పోవడానికి దారి లేదు. చాలామంది సమూహం ఉన్నారు. పెద్ద పెద్ద డీజేలు పెట్టారు, సాంగ్స్ వినబడతా ఉన్నాయి. ఆ సాంగ్స్ అందరికీ వినబడేయే, తెలిసేవే. నోటితో నేనైతే చెప్పలేను, కానీ అందరూ వింటారు ఆ పాటలు. ఆ పాటలు బాగా పెద్ద సౌండ్ పెడుతుంటే కారు అద్దం కూడా లేదు, షేక్ ఇస్తూ ఉంది. ఏమిటి ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు, ఏమి జరుగుతుంది అని చూస్తే ఇటు పక్కన ఒక ఫ్లెక్సీ మీద దేవుని వాక్యం ఉంది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, దాన్ని ఏం చేయాలంట, అన్నిటికన్నా ఘనంగా దేవుడు చూశాడని ఒక వాక్యము రాసి అక్కడ పెళ్లి కొడుకు ఫోటో, పెళ్లి కూతురు ఫోటో వేశారు. అది చూసినప్పుడు ఈ మధ్య అంతకుముందు చూసినప్పుడు షాక్ అయ్యేదాన్ని, ఏంది మన క్రైస్తవుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని. ఈ మధ్య చూసి అలవాటైపోయింది. ఏంటది ఆ ఊరేగింపు అంటే, పెళ్లి ఊరేగింపు అంట. పెళ్లి ఊరేగింపు అంటే ఎవరిది? అన్యులది కాదు, క్రైస్తవులది. క్రైస్తవుడు అంటే ఆ పెళ్లి ఊరేగింపులో ఎవరుండాలి? యేసయ్య ఉండాలి. ఆ పెళ్లికి వచ్చిన వారిలో ఎవరు కనబడాలి? యేసయ్య క్రియలు కనబడాలి. ఆ పెళ్లిలో ఉన్న వధువరులు ఎలా కనబడాలి? పరిశుద్ధులుగా కనబడాలి. ఎందుకంటే రాశారు కదా, పరిశుద్ధ వివాహము. కాసేపు బాధేస్తుంది. ఏంటి ప్రభువా, వాళ్ళు అలా చేస్తున్న దానికి వారికి సంతోషమేమో, కానీ వారిలో ఉన్న పాపక్రియలను బట్టి యేసు ప్రభువుని నిందిస్తూ ఉంటారండి చాలామంది. ఇది అన్యుల్లో ఉండే పాపము కాదు, క్రైస్తవులలో ఉండే పాపము. ఒకవేళ నువ్వు అలాంటి క్రియలు చేయాలనుకుంటే నేను క్రైస్తవుని అని చెప్పుకోబాకండి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకోబాకండి. ఎందుకంటే అలా చేస్తే నిజంగా అన్యులు వాక్యం వినరు. నిజంగా అన్యులు దేవుని వాక్యానికి భయపడరు, విధేయత చూపించరు. ఈరోజు పాపము అన్యులలో లేదు, పాపము అన్యుల కుటుంబంలో లేదు. ఎక్కడుందంటే పాపము క్రైస్తవుల ఇళ్లలో, వారి కుటుంబాలలో, వారి పెళ్లి విందులలో, వారి బర్త్డే ఫంక్షన్స్లలో, వారు చేసుకుంటున్న కార్యాలలో పాపము పెట్టరేగిపోతూ ఉంటే
అన్యులకి వాక్యము చెప్పడము కష్టమైపోతుందండి. మనం అనుకుంటాము దేవుని వాక్యమును చెప్పడానికి అన్యులు అడ్డం అనుకుంటాము. కాదు, ఇక్కడ ఎవరు అడ్డంగా ఉన్నారంట? పాప సంబంధమైన మనుష్యులు అడ్డముగా ఉన్నారు వాక్యానికి. వారి పాపముని ఏం చేసుకోవాలంట? సంపూర్తి చేసుకోవాలనుకుంటున్నారంట. కొన్ని మాటలు మన క్రైస్తవులకు కూడా ఇష్టం ఉండవు. ఇలాంటి మాటలు చెబితే పాస్టర్ గారు నువ్వు రాకపోతే ఇంకొక పాస్టర్ వచ్చి పెళ్లి చేస్తాడులే, ఆయన రాకపోతే ఇంకొక పాస్టర్ ఎవరో ఒకళ్ళు ఉండరా? అలాంటి పాస్టర్లు ఉన్నారు కాబట్టే దేవుడంటే భయము క్రైస్తవులకి తగ్గిపోతుంది. దేవుడంటే భక్తి లేని జీవితము క్రైస్తవులకి తగ్గిపోతుంది. ఎవరైనా కూడా పాపమును తగ్గించుకోవాలని కోరుకుంటారు, కానీ వీళ్ళేమనుకుంటున్నారట? పాపమును సంపూర్ణంగా చేయాలని కోరుకుంటున్నారంట. కష్టపడి డబ్బులు దాచిపెడతారు. దాచిపెట్టి కొడుకు పెళ్లి చేయాలనుకుంటే ఆ కొడుకు పెళ్లిలో దేవునికి మహిమ కన్నా కూడా మన యొక్క పాపము కనబడతా ఉంటుందండి. మనము పైకి తెల్ల బట్టలు వేసుకొని మనుషులకు పెద్ద మనుషుల్లాగా, మనుషులకు నీతిమంతుల్లాగా కనబడొచ్చేమో, కానీ మనము చేసే పని మనలో ఎంత పాపం ఉందని క్రియలు బయట పెడతా ఉంటాయి. అలాంటి వారి వలన వాక్యము ప్రకటించడానికి దైవజనులు హింసను పొందుతున్నారంట. అలాంటి వాక్యమును ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఈ పాప సంబంధమైన మనుషుల వలన వాక్యానికి అక్కడ స్థానము లేకపోవడం వలన అన్యులకి వాక్యము చెప్పడము ఈ దినము క్రైస్తవుడైన పాస్టర్లకి కష్టమైపోతూ ఉంది. దేవుడు కోరుకుంటుంది మనము పాపముల నుండి విడిపించబడి పవిత్రులుగా మార్చబడి ఆయన రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి ఆయన ఇస్తానన్న పరలోక రాజ్యమునకు వారసులుగా ఉండడానికి ఆయన మనల్ని క్రైస్తవులుగా నిలబెట్టాడు. కానీ మన హృదయములో, మన జీవితంలో రేగుతున్న పాపపు క్రియలకి యేసు ప్రభుని చూపించి చేయమని యేసు ప్రభు చెప్పలేదండి. ఒకసారి మనము క్రైస్తవులుగా ఆలోచించుకోవాలి, నేను ఈ పని చేస్తే దేవుని నామమునకు మహిమనా అవమానమా అని. ఈ సత్క్రియ అనే భక్తి లేని దానిని బట్టి క్రైస్తవంలోని హింస, బయటికి పోయినా కూడా హింస. భక్తితో బ్రతకాలని కోరుకునే వారికి ఇలాంటి హింసలు వచ్చినా సహించుకుంటే పరలోక రాజ్యము నీదవుతుంది. నీ భక్తిలో నీ భక్తిని చెరపడానికి వస్తున్న మనుషులను బట్టి కానీ, నీ భక్తిని తుడిచిపోయేయాలని వస్తున్న క్రియలను బట్టి కానీ నీవు లోబడితే మన భక్తి మురికి గుడ్డతో దేవుడు పోలుస్తా ఉన్నాడు. సద్భక్తితో బ్రతకాలి అంటే నీతి కొరకు నిలవబడాలి. సద్భక్తితో బ్రతికేటప్పుడు హింస వచ్చినా మత సంబంధమైన పనులకు దూరంగా ఉండాలి. మూడవదిగా, సద్భక్తి వలన హింస వస్తుందని, పాపాత్మల వలన హింస వస్తుందని తెలిసినా ఆ హింసను బట్టి మనలో ఉన్న దేవుని భక్తిని విడిచిపెట్టుకోకపోతే పరలోక రాజ్యమునకు మనమే వారసులము. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.